ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారంలో మనము తుయితైర సంఘం గురించి ధ్యానించుకున్నాము. మరి ఈ సమయంలో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో 5వ సంఘమైన సార్దీసు సంఘం గురించి ధ్యానించుకుందాము. మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నా ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మరొక్కసారి ప్రభువా నీ దాసునైన నేను ప్రభువా అయా ప్రకటన గ్రంథంలో ప్రభువా అయా నీ శిష్యుడైన యోహానుకు నాయన అయా ప్రవచనాత్మకంగా మీరు తెలియజేసిన ప్రభువా సంఘాల్లో అయా 5వ సంఘమైన మరి ప్రభు సార్దీసు సంఘం గురించి నాయన ధ్యానిస్తుండగా నాయన పరిశుద్ధాత్మదేవ అయా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక అని ప్రభువా నీ యొక్క లేఖనం సెలవిస్తుండగా ప్రభువా అయా నీ యొక్క నాయన సంఘం గురించి ప్రభువా ధ్యానిస్తుండగా ప్రభువా అయా సంఘాన్ని బట్టి ప్రభువా తండ్రి అయా మేము సరిచేసుకుంటూ నాయన తండ్రి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయా వాక్యాన్ని ప్రభువా అయా ధ్యానిస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మదేవ నువ్వు నా కుడి ప్రక్క నిలబడి ప్రభువా తండ్రి నా నోటికి ప్రభు నీ మాటలు అందించి ప్రభువా అయా నరపుత్రుడా అయా నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడుతానని ప్రభువా వేసుకెళ్తున్న రీతిగా ప్రభువా అయా నా ద్వారా ప్రభువా ఈరోజు నాయన ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువా తండ్రి మీరు మాట్లాడి ప్రభువా తండ్రి మా అందరికీ కూడా నాయన వినగల చెవును ప్రభువా గ్రహించుకునే హృదయాన్ని ప్రభువా నీ యొక్క నాయన అయా వాక్యపు సత్యాలను ప్రభువా చూచే కన్నును దయచేసి నీ నామని మహింకరంగా తండ్రి మీ యొక్క రాకడికై మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగారూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగారూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన వారాల్లో మనం గమనించినట్లయితే ఆసియాలో ఉన్న ఒక్కొక్క సంఘం గురించి మనము ధ్యానించుకుంటూ 4 సంఘాల గురించి మనము ధ్యానించుకోవడము జరిగింది. ఈరోజు మరి దేవుడు సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయమని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సార్దీసు సంఘము 5వ సంఘముగా దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతున్న విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయమన్నప్పుడు మరి సార్దీసులో ఉన్న సంఘపు దూత అంటే మరి ఆ యొక్క సంఘ కాపరి, ఆ యొక్క సంఘానికి ఎవరైతే నాయకుడిగా ఉన్నారో అతనికి రాస్తున్న శ్రేష్టమైన మాటలు. మరి సార్దీసు సంఘము ఎలా ఉంది, ఆ యొక్క సార్దీసు సంఘము ఏ రీతిగా దేవుడిలో జీవించింది, మరి దేవుడిలో జీవిస్తూ ఏ రీతిగా మారు మనసుకు దూరం అయిపోయిందో ఒకసారి మనం గమనించినట్లయితే మరి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నారు ఇక్కడ.
మరి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దేవుడు ఒక ప్రత్యేకమైన తన యొక్క స్వభావాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క లక్షణాలను తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చెప్తూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నప్పుడు మనం ఎఫెసు సంఘంలో కూడా గమనించినట్లయితే స్టార్టింగ్లో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నాడు. ఇక్కడ 7 నక్షత్రములను అదేవిధంగా దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నారు. మరి ఇక్కడ దేవుని 7 ఆత్మల గురించి మనం పరిశీలన చేసినట్లయితే మనం మొదటి వర్తమానంలో ధ్యానించుకున్నట్లుగా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో మరి దేవుని యొక్క 7 ఆత్మల గురించి మనం చెప్పుకోవటము జరిగింది. అదేవిధంగా మరి యొక్క 7 ఆత్మల గురించి మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, అదేవిధంగా 4వ అధ్యాయము 5వ వచనము, 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ యొక్క 7 ఆత్మల ప్రస్తావన మనము చూస్తాము. అదేవిధంగా జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆ యొక్క 7 ఆత్మలు దేవుని యొక్క 7 కన్నులు, లోకమంతా సంచరించు దేవుని యొక్క 7 కన్నులుగా వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ మనము చూసినట్లయితే కింద మనం గమనించినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రతి సంఘానికి కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. 7 సంఘాల్లో ప్రతి స్టార్టింగ్లోనే దేవుడు ఏం చెప్తా ఉంటారంటే మొదట్లో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదునని పదే చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అంటే మనకి ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుళ్ళో జీవిస్తున్న మనకి ఏం కావాలంటే క్రియలు కావాలి. ఆ క్రియలు ఎటువంటి క్రియలై ఉండాలి అంటే దేవుని సంబంధమైన క్రియలై ఉండాలి, ఆత్మ సంబంధమైన క్రియలై ఉండాలి, అదేవిధంగా సత్క్రియలు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మరి నీ క్రియలను నేను ఎరుగుదునని చెప్పినప్పుడు వీరు ఎలా ఉన్నారంటే జీవిస్తున్నావన్న పేరు నీకు ఉంది కానీ నీవు మృతుడవే అంటూ ఉన్నాడు. అంటే మనము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా శారీరకంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనము ఉంటూ ఉన్నాము. లేకపోతే శారీరకంగా మనం కనపడుతూ ఉన్నప్పటికి కూడా ఆత్మీయంగా సంఘము చనిపోయిన స్థితిలో ఉంది. ఈ మాట వినటానికి ఎంత బాధాకరంగా ఉంది. దేవుని యొక్క రక్తములో మనము కడగబడిన తర్వాత, దేవుని యొక్క నామములు నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆత్మలో వర్ధిల్లే స్థితిలో మనము ఉండాలి. కానీ క్రమేణా ఏమవుతూ ఉందంటే మనము ఆత్మీయంగా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. అందుకే జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. లోకానుసారంగా నువ్వు జీవించవచ్చు, లోకంలో నువ్వు జీవిస్తున్నావన్న పేరు నీకుంది కానీ నా దృష్టిలో నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావని అక్కడ సంఘంతో అంటూ ఉన్నాడు. మరి చనిపోయిన స్థితిలో ఉన్న సంఘము ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మరి అక్కడ ఈ యొక్క దీని గురించి ఏం తెలియజేస్తున్నాడో చూద్దాము. ఒకసారి యాకోబు రాసిన 2వ పత్రిక 17వ వచనం చదువుదాము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగునని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి విశ్వాసానికి ఏమి కావాలంటే క్రియలు అనేవి కావాలట. విశ్వాసానికి క్రియలు లేకపోతే ఆ విశ్వాసము ఒంటిగా ఉండి చనిపోయిన స్థితిలో ఉంటుంది. మరి మన యొక్క విశ్వాసము ఎలా ఉండాలంటే క్రియలతో కూడుకున్న విశ్వాసముగా ఉండాలి. మరి విశ్వాసము మనకుండి మనకి క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతము, ఆ సంఘము మృతము. మరి విశ్వాసము కలిగి క్రియలు చేయని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే అప్పుడు నీ యొక్క విశ్వాసము మృతమట. ఇక్కడ యాకోబు పత్రికలో అంటూ ఉన్నాడు. అయితే దాని కింద రాయబడి ఉంటుంది, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పునట. నాకు విశ్వాసం ఉండి నీకు క్రియలుంటే మరి నీ క్రియలకు విలువ లేదు, నా యొక్క విశ్వాసానికి విలువ లేదు.
అదేవిధంగా నీకు విశ్వాసం ఉండి నాకు క్రియలుంటే మరి నీకున్న విశ్వాసానికి విలువ లేదు, నాకున్న క్రియలకు విలువ లేదు. మరి విశ్వాసము మనము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసము ఎలా ఉండాలంటే క్రియాశీలకముగా ఉండాలి. క్రియలతో కూడుకున్న విశ్వాసము మనము కలిగి ఉంటే మరి సంఘంగా మనం జీవించే వారిగా ఉంటాము. మరి వ్యక్తిగా మరి లోకంలో మనము దేవునిలో జీవించే వారిగా ఉంటాము. మరి ఇక్కడ వీరి యొక్క విశ్వాసము, సార్దీసులో ఉన్న వారి యొక్క విశ్వాసము ఎలా ఉందంటే క్రియలు లేని విశ్వాసముగా ఉంది. అందుకే జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నదిగా నీవు మృతుడవే అని దేవుడు అంటూ ఉన్నారు. అదేవిధంగా యాకోబు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమని వ్రాయబడి ఉంటుంది. మన యొక్క శరీరంలో ప్రాణము లేకపోతే మనము చనిపోయిన వారము. అదేవిధంగా మరి మన యొక్క విశ్వాసానికి క్రియలు లేకపోతే మనము చనిపోయిన స్థితిలో ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. 24వ వచనంలో పైన 24వ వచనంలో మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా అంటూ ఉన్నాడు. మరి అక్కడ రాహాబనే వేసిని చూసినప్పుడు అక్కడ దేవుడు వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేశాడు. మరి అమోరీల ఇద్దరు రాజుల్ని హతమార్చినప్పుడు విన్నప్పుడు వారి యొక్క గుండెలు అవిసిపోయాయట. మరి అటువంటి గొప్ప విశ్వాసంతో ఆ రాహాబును వేసే ఉంది. అనేకులు కూడా విశ్వసించి ఉండొచ్చు, కానీ ఇక్కడ రాహాబు యొక్క విశ్వాసానికి ఏమున్నాయంటే క్రియలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఆమె నిజమైన సంఘంగా కట్టబడింది. మరి అటువంటి విశ్వాసము, క్రియలతో లేని విశ్వాసము ఎక్కడుందంటే సార్దీసు సంఘంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి చూద్దాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని మరలా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే సత్క్రియలను చేయుటకై మన మనస్సు కలిగి ఉండాలి. మరి సత్క్రియలు అంటే ఏంటంటే దేవుని యొక్క విశ్వాసము, దేవునిలో ఉన్న మరి రక్షణ, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ కూడా సత్క్రియలుగా ఉన్నాయి. దేవుని ప్రేమ మనము లేకపోతే విశ్వాసంలో చనిపోయిన స్థితిలో ఉంటాము. దేవుని యందు నిరీక్షణ లేకపోతే మన విశ్వాసంలో చనిపోయిన వారిగా ఉంటాము. మరి రక్షణ మనం కొనసాగించకపోతే మనము జీవించుచున్నామన్న పేరు మనకు ఉంది, కానీ మనము చనిపోయిన స్థితిలో ఉంటాం అన్నమాట. మరి యొక్క సంఘము, మరి ఈ సంఘానికి దేవుడిస్తున్న సూచన ఏంటంటే మరి నువ్వు సరిచేసుకో, నీ యొక్క విశ్వాసాన్ని క్రియలతో నువ్వు సరిచేసుకోమని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మరి మనము లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనంలో పరిశీలన చేసినట్లయితే, అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వానితో చెప్పాను అని రాయబడి ఉంటుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, మరి యేసయ్య నేను నిన్ను వెంబడిస్తాను, మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ వ్యక్తితో అంటూ ఉంటాడు, మృతులను పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని యొక్క రాజ్యము ప్రకటింపమని చెప్తాడు. ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘము వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటన చేసేవారిగా లేరు. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రకటించేవారిగా ఉండాలి. మరి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రకటించినప్పుడు మనం దేవునిలో జీవించేవారిగా ఉంటాము. దినదినము సజీవముగా ఉండి దేవుని యొక్క కార్యాలు అనేకులకి తెలియజేసేవారిగా ఉంటాము. అదేవిధంగా కింద మనం గమనించినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై చావునయున్న మిగిలిన వాటిని బలపరచమంటున్నాడు.
ఇంకా ఈ యొక్క సార్దీసు సంఘంలో ఉన్న వారి యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదట. యేసయ్య, నేను నీ క్రియలు కలిగి ఉన్నాను ప్రభువా, నీ క్రియలు చేస్తున్నాను ప్రభువా అని మాట ద్వారా మనం చెప్పేవారుగా కాకుండా క్రియ రూపంలో చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడలేదట. మన క్రియలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణంగా కనబడాలి. మరి మనం చేసేది ఏదైనా సరే మనుషులకు కనపడేలాగా కాకుండా, మనుషులకి కనపడకుండా దేవునికి రహస్యమందు చూసి దేవునికి కనపడే విధంగా ఉండాలి. మరి నీ క్రియలు సంపూర్ణంగా లేవు గనుక నువ్వు జాగరూకుడవై అంటున్నాడు. అంటే మెలకువ కలిగి జీవించమంటున్నాడు. మెలకువ కలిగి నీవు చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క మెలకువ కలిగి జీవించమని చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘము చచ్చిపోయిన స్థితిలో నుండి నువ్వు మేల్కొని నా యొక్క క్రియలను సంపూర్ణంగా చేసి, మరి ఇంకా నీలాగా చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు, మృతమైపోతున్న వారు ఉన్నారు. కాబట్టి నువ్వు మేలుకొని, ఇదిగో మేము విశ్వాసంలో మృతమైపోయాము, విశ్వాసంలో మేము వెనకబడిపోయాము, మీరు విశ్వాసంలో చనిపోకుండా మరి మీ క్రియలను మీరు సంపూర్ణంగా దేవుని ఎదుట కనపరుచుకోనండి అని సంఘానికి వారిని బోధించమని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మేలుకొని మనము ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మేలుకొని ఉండటం గురించి ఏం చెప్పారు అంటే మార్కు సువార్త చూద్దాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనము మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. మరి నా యొక్క రాకడ, మరి నేను వచ్చు దినము గూర్చి ఆ గడియ గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను తెలియదు కనుక మీరు జాగ్రత్త పడ్డనంటూ ఉన్నాడు. సంఘము ఎప్పటికప్పుడు కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునే విధముగా సంఘము ఉండాలి. అందుకే చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచమని అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మనము ప్రభు రాకడకై ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటే అంత్యదినాల్లో మనము ఏమి కోల్పోతున్నామంటే ప్రభు యొక్క రాకడకై సిద్ధపాటుని మనము కోల్పోతున్నాము. నిజంగా అనేకమైన వాటి కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనము ప్రార్థన చేయడం లేదు. ప్రభువుని యొక్క రాకడ ఆ దినం ఎప్పుడో తెలియదు, ఆ గడి ఎప్పుడో తెలియదు. మరి పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి నేను జీవించాలి ప్రభువా అనేసి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, జాగ్రత్త పడమని అంటున్నాడు. ఆ సార్దీసు సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు జాగరూకుడవై మిగిలిన వాటిని బలపరచమని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అదేవిధంగా కింద 3వ వచనంలో, నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అంటున్నాడు. ఎలా వస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? అందరికీ కనపడే విధంగా వస్తానంటున్నాడా? దొంగ ఎలా వస్తాడు? అందరికీ కనపడే విధంగా దొంగ వస్తాడా? అందరూ నిద్రిస్తున్న సమయంలో దొంగ వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు. అలాగే సంఘము నిద్రిస్తున్న సమయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ హఠాత్తుగా ఉంటుంది. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదని అంటున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలంటే జాగరూకుడై ఉండాలి. ఎప్పుడు కూడా మేల్కొని జీవించాలి. విశ్వాసములో మేలుకొలుపు, పవిత్రతలో మేలుకొలుపు, రక్షణలో మేలుకొలుపు.
యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచుటలో మేలుకొలుపు కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని చూస్తూ ఉన్నప్పుడు అలా మరి అపవాది వచ్చే సమయంలో నువ్వు కునికి నిద్రపోతూ ఉంటే అపవాది ఏం చేస్తాడంటే మన మీద దాడి చేసేవాడిగా ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా మనము ప్రార్థనను మనము కలిగి ఉంటే, ప్రార్థనను ఆయుధంగా కలిగి మనం జీవిస్తే అపవాది మన యొద్ద నుండి పారిపోయేవాడిగా ఉంటాడు. ఇక్కడ దొంగవలే వస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనము గమనించినట్లయితే అక్కడ అంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా వస్తాడు, మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వచ్చే సమయానికి మనము ఎలా జీవించాలని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయల సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. మరి 5వ అధ్యాయంలో 2వ వచనంలో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను అంటూ ఉన్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకునలేరట. మరి జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది కానీ నీవు మృతుడవే అన్నప్పుడు, మరి చనిపోయిన స్థితిలో నీవు ఉంటే నీకు నాశనము తప్పగా తటస్థిస్తుంది అని అపోస్తలుడైన పౌలు యొక్క తెస్సలోనికయల సంఘానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆ దినము అకస్మాత్తుగా వస్తుందట. 4వ వచనంలో సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారట. మరి మనం చీకటిలో ఉన్నప్పటికీ కూడా, రాత్రంతా కూడా చీకటిగా ఉన్నప్పటికీ కూడా, మనము ఆ చీకటిలో ఉన్నప్పటికీ కూడా మనము చీకటిలో ఉన్నవారము కారు అంటే కింద రాయబడింది, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం రాత్రిపూట జీవిస్తున్నప్పటికీ కూడా, చీకటిలో జీవిస్తున్నప్పటికీ కూడా వెలుగు సంబంధుల వలె జీవించాలి, పగటి సంబంధుల వలె జీవించాలి. మరి అలా జీవించాలి అంటే ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తూ ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉంటే మనము ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగా ఉంటాము, అదే పగటి సంబంధులుగా ఉంటాము. మనం ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా పగటి సంబంధులుగా ఉంటామో అపవాది, అదే యొక్క చీకటితో కూడిన అపవాది మన యొద్దకి రాలేడు. 8వ వచనంలో రాయబడి ఉంటుంది, మత్తుగా ఉండు వారు రాత్రివేళ మత్తుగా ఉందురు, నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. హల్లెలూయా. మరి పగటి సంబంధులుగా దేవుని యొక్క తేజస్సును మనము ధరించుకున్నప్పుడు, దేవుని యొక్క వెలుగును మనము పొందుకున్నప్పుడు, రాత్రిపూట ఉన్నప్పుడు కూడా మనము నిద్రమత్తుగా మనము ఉండము, మత్తులుగా ఉండము. మనము ఏమి కవచంగా ధరించుకుంటామంటే విశ్వాసం అనే కవచము ధరించుకుంటాము, అదేవిధంగా ప్రేమ అనే కవచాన్ని ధరించుకుంటాము, రక్షణ అనే శిరస్త్రాణాన్ని, నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం కలిగి జీవిస్తాము. ఇవే సత్క్రియలు. మరి ఆ యొక్క క్రియలను మనం ఓపిక చేయాలని చెప్పినప్పుడు మరి ఈ యొక్క క్రియలు, విశ్వాసం అనే క్రియ మనలో ఉండాలి, ప్రేమ అనే క్రియ మనలో ఉండాలి, రక్షణ అనే క్రియ, నిరీక్షణ అనే క్రియ మనలో ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే మరి చావునయున్న మిగిలిన వారిని కూడా బలపరిచేవారిగా ఉంటాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరట. హల్లెలూయా. మరి ఈ యొక్క తెల్లని వస్త్రాన్ని ధరించుకున్నవారు ఎవరు అంటే సార్దీసులో ఉండి తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని వారు. మరి ఎప్పుడైతే మనము గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తంలో మనము కడగబడతామో అప్పుడు మన యొక్క పాపాలు తెలుపుగా
చేయబడతాయి. అలా తెలుపుగా చేయబడిన తర్వాత మనము ప్రభుతో సంచరించేవారిగా ఉంటాము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందునని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క తెల్లని వస్త్రం గురించి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఆయన యొక్క వస్త్రాలు తెల్లగా దగదగా మెరిసిపోయాయి. ఎప్పుడైతే మరి మనం రూపాంతర అనుభవంలోకి మనం మార్చబడతామో అప్పుడు మనము తెల్లని వస్త్రాలు ధరించుకుంటాము. అదేవిధంగా ఇంకా ఈ యొక్క తెల్లని వస్త్రం గురించి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ 24 మంది పెద్దలు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మరి బలిపీఠము యొద్ద మరి యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము హతసాక్షులైన ఆత్మలను మనము చూస్తూ ఉంటాము. వారు కూడా అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. అలాగే మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి అని అక్కడ రాయబడి ఉంటుంది. మరి ఆయన వెంబడించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తెల్లని గుర్రము ఎక్కి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పరలోక సేనలు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రముల మీద వెళుతూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు. మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి అంటే మరి మనం యుగయుగాలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో క్రీస్తుతో కూడా మనము వెంబడించాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ పరలోక సేనల జాబితాలో మనము చేర్చబడాలి. మరి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మనము ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నప్పుడు మనము ఎలా ఉంటామంటే మరి ఆ యొక్క 24 పెద్దలు జాబితాలో మనము ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా హతసాక్షులుగా ఉన్నవారి యొక్క జాబితాలో ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరలోక సేనలు యేసుక్రీస్తు ప్రభుతో యుగయుగాలు ఏలటానికి మనము అవకాశము ఉంది. మరి ఎవరైతే జయిస్తారో వారి యొక్క పేరు జీవగ్రంథంలో నుండి ఆయన తుడిచివేయడట. జీవగ్రంథంలో ఆయన యొక్క పేరు ఉంచుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు మనము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ గమనించినట్లయితే 2 స్త్రీలను గురించి తెలియజేస్తాడు. యువది సుంటికే అనే వారి యొక్క పేర్లట జీవగ్రంథంలో లిఖింపబడ్డాయి. మరి యొక్క వాక్యం వింటున్న నీ పేరు నా పేరు కూడా జీవగ్రంథంలో లిఖింపబడాలి. అందుకే మరి యొక్క సాదేశ సంఘం ద్వారా మనము సరిచేసుకుంటూ మరి జీవిస్తున్నా ఉన్న పేరు మనకి ఉన్నప్పుడు మనం దేవుడిలో సజీవంగా జీవిస్తూ ఆ జీవాన్ని ఆ జీవపు వాసనని అనేకులకి పరిమళింపజేయాలని దేవుడు యొక్క సమయంలో మనకు పిలుపునిస్తున్నాడు. ఆ రీతిగా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా మహాగణుడా మా యొక్క ఆశ్రయదుర్గమునైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామను బట్టి నీ కొందనములు స్తుతులు స్తోత్రములయ్యా. అయా ఈ సమయంలో ప్రభువా తండ్రి యేసే సాధిసు సంఘం ద్వారా ప్రభువా తండ్రి యేసే మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి యేసే ఈ సమయంలో ప్రభువా తండ్రి అయా అదిగో నామానికి ప్రభా బట్టి వందనాలు చెల్లించుకొంచున్నా ప్రభా. జయించువాడు ప్రభు తెల్లని వస్త్రాలు కలిగి ప్రభు అయ్యా ఇదిగో ప్రభు నీతో యుగాలు ఏళ్తాడని ప్రభు వాగ్దానం చేసిన రీతిగా ప్రభు వాక్ వింటున్నా మేము ప్రభు మీతో ప్రభా అయ్యా ఇదిగో ప్రభా అయా జయించే వారిగా తండ్రి యేసయ్యా నీతో నాయన తండ్రి యుగాలు నాయన అయా పరిపాలించే వారిగా ప్రభు నీ యొక్క రాజ్య పాలన మేము ఉండుటకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేసి ముందుకు నడిపించమని తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆ శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.